జై లూడో బాబా. లూడో బాబా ఎందుకని అంటున్నానంటే, లూడోలో జరుగుతున్న చాలా పెద్ద స్కాములు నడుస్తున్నాయి. ఏంటి ఆ స్కామ్లు ఎలా నడుస్తున్నాయి ఏంటి అనేది మీకు పూర్తిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు నష్టపోకుండా ఉండటానికి. మీరు నష్టపోతే మీ ఫ్యామిలీ అంతా రోడ్డు మీదకి వస్తారు, చాలా ఇబ్బందులు పడతారు, చాలా కష్టాలు కూడా పడతారు. ఇవన్నీ మీకు తెలియజేయడం కోసం నేను వీడియో చేస్తున్నా. చూసి తెలుసుకోండి, పక్కన వాళ్ళకి చెప్పండి, చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఫైనల్గా మ్యాటర్లోకి వెళ్తే ఏంటి అంటే, సో లూడోలో ఇప్పుడు కొత్తగా ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచే ఉంది డబ్బులు పెట్టి ఆడుకోవడానికి గేము. సో అది ఫస్ట్ ₹100 అవ్వచ్చు, ₹50 అవ్వచ్చు. టేబుల్స్ 4 ఉంటాయి నలుగురు లూడోలో ఆడుకునేటప్పుడు. సో ₹50 ₹100 కూడా మనం వేస్తున్నప్పుడు మనమే నెగ్గుతాం, పంటలు అవుతాం, ముందే వెళ్ళిపోయి కాయిన్స్ లోపలికి వెళ్ళిపోయి పంట అవుతాం. అన్నీ అయిన తర్వాత మనకు డబ్బులు వస్తుంటాయి. 100, 200, 300 ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే, ఇంతవరకు బాగానే ఉంటుంది, మనకు పడతాయి, మనం తీసుకోవచ్చు. మళ్ళీ సింగిల్ పర్సన్తో కూడా ఆడుకోవచ్చు. అవతల పర్సన్ అంటే ఒకరితో కూడా అవ్వచ్చు. వాళ్ళు ముందు పంట అవుతారా మనం అవుతారా అనే దానికే మనం చిన్నప్పుడు బారాకిస్ట్ అనుకుంటాం. అలాంటిదే లూడో ఇక్కడ. సో దీంట్లో ఒకరితో ఆడవచ్చు, నలుగురితో కూడా ఆడవచ్చు. అది ₹1000 నుంచి, 2000 నుంచి, 3000 నుంచి, 10,000 వరకు కూడా ఉంది. సో ఈ గేమ్లో డబ్బులు పెట్టి ఆడుకునేదానికి. సో ఈ గేము ఎలా ఉంటుందంటే, నలుగురు ఉన్నారనుకో, రెండు ఆల్రెడీ ఆ స్కామ్ ఎలా నడుస్తుందో క్లియర్గా చెప్తానండి. నలుగురు ఉన్నారనుకో, ఆ గేమ్కు సంబంధించిన సిస్టంలోనే వాళ్ళిద్దరో ఒకరు కంపల్సరీగా ఉంటారు. అయ్యే ఆడుతుంటాయి, అది క్రియేట్ చేస్తారనమాట. పలానా టైంకి పలానోడికి ఇది పడాలి, పలానోడికి ఇది పడాలి, పలానోడికి అది పడాలి, ఇది పడాలి, ఇది పడాలి, ఇది పడాలి అనేది అది ఒక క్రియేట్ చేసి పెట్టే యాప్లు అవన్నీ. సో దాంట్లో ఏమవుతుందంటే, వన్స్ నీ ఐడి ఎప్పుడైతే లాగిన్ అవుతావో నీ పేరు మీద, దానికి క్యాలిక్యులేషన్లు ఉంటాయి. సో ఈ డబ్బులు ఎంతవరకు పెట్టాడు, ఈ డబ్బులు ఎంతవరకు ఇతనికి వచ్చాయి, ఈ డబ్బులు ఎంతవరకు మనం తీసుకోవచ్చు, ఏంటి ఆ ట్రాన్సాక్షన్ హిస్టరీస్ కూడా వాళ్ళకి కనిపిస్తాయి. సో ఓకే, ఇంత డబ్బులు వీటి దగ్గర నుంచి వచ్చాయి, ఇంత డబ్బులు వీళ్ళ దగ్గర నుంచి వచ్చాయి అనేది వాళ్ళకి గుంజడానికి చేయడానికి ఈ స్కామ్ అనేది నడుస్తుంది. వాళ్ళకి ఆ ట్రాన్సాక్షన్ల మీద నడుస్తుంటుంది. యూపీఐలు ఇవన్నీ మీరు చేసినప్పుడు వాళ్ళకి కనిపిస్తుంది, మీ ఐడి నుంచి ఇంత చేశారు, ఎంత వచ్చింది ఏంటి అనేది. సో ఇది మిమ్మల్ని ఎడిట్ చేస్తుంది. ఇంత డబ్బులు పోయినప్పుడు వస్తుంది కాదా ఇంకో గేమ్. అది మీకు ఎలా ఉంటుంది అంటే, ఎడిట్ చేయటం మిమ్మల్ని ఎలా అంటే, దాని మీద మీ మైండ్ని ఎడిట్ చేయటం ఏంటి అంటే, మీరు గెలుస్తున్నట్టే కనిపిస్తుంది. ఆ గేమ్లో మీరు గెలుస్తున్నట్టే వస్తుంది. లాస్ట్ మూమెంట్ దాకా వెళ్తుంటుంది. సో అయినా మీరు పంట అవ్వరు, మీకు గెలవరు. అదే ఆడ గేమ్లో చేసే స్కామ్. మీరు 10,000 పెట్టినా, 1,00,000 పెట్టినా, ఎంత పెట్టినా కూడా మీకు రావు డబ్బులు. సో నేను మీకు ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, మీరు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ఎడిట్ చేయటమే చేసి, ఎడిక్షన్ చేయటం వల్ల వచ్చే ప్రాబ్లము, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా 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 ఉంటాయి. ఎమోషన్స్, పెయిన్స్ అన్నీ రోడ్డు పాలైపోతారు, జీవితం గుల్లైపోతుంది. సో ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఇలాంటివన్నీ జరుగుతాయి. మీరు ఎంత డబ్బులు పెట్టినా కూడా రిటర్న్ రావు. మీరు ఇప్పుడు దాకా ఏదైనా చేసి ఉంటే డబ్బులు పోయినంత వరకు పోయినాయి, వదిలేసేయండి. ఇంకా ఎంతటితో మీరు హ్యాపీగా ఉండండి. చాలా ఉత్తమమైన పని. ఎందుకు అంటున్నానంటే, ఒక్క రూపాయి రాదు. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. లూడో గేమ్లో ఎవ్వరు కూడా ఇలాంటి స్కాముల నుంచి, ఇలాంటి గేముల వైపు మీరు వెళ్ళకండి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు బాగుంటేనే మీ ఫ్యామిలీ బాగుంటుంది. సో మీరు హ్యాపీగా ఉండండి. ప్రశాంతిగా జాబ్ చేసుకునే వాళ్ళు జాబ్ చేసుకోండి, లేదా ఏదైనా పని చేసుకుంటూ సంపాదించుకునే వాళ్ళు ప్రశాంతంగా పని చేసుకుంటూ హ్యాపీగా ఉండండి. తప్పక ఇలాంటి గేమ్ స్కాముల్లో పడి మీ లైఫ్ను గుల్ల చేసుకోకండి. మీకు నిజంగా చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నా. మీరు కానీ మార్చుకోలేదు ఇంక నుంచి ఎలా ఉన్నారంటే, మిమ్మల్ని జీవితంలో ఎవరు మార్చలేడు, మీ బ్రతుకంతే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.